హలో గైస్, వీడియో ఎక్దమ్ కిర్రాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పోరుతోని ఫోన్ మాట్లాడదామని ఫోన్ కొంటే అప్పులతో మాట్లాడే ఎక్కువ అవుతుంది. అన్నా నమస్తే చెప్పే. అరే ఉంటే ఉన్నాయాను, లేకపోతే లేవాను. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెడతాను అంటే నీ స్వార్థం నువ్వు చూసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను మొట్ట గుడిచిపోనియా? ఆతులు నువ్వు వీకే రూపాయి కట్టమేం లేక ఎవడొక రూపాయి అయ్యపోతే నేను మధ్యలో నుండి ఇప్పించిన కొద్దిగా అన్న ఇచ్చేది అనిపిస్తలేదారా? అదేనే సెట్ కాలేదన్నా. నెల రోజులు అయితే అప్పిచ్చి ఆతులు వీక్దానం ఎవని అన్నా ఒకటి ఇస్తా అన్నాడు, ఫెయిల్ అయింది, మళ్ళీ ఇయ్యలే. ఎప్పుడు ఒక మొట్ట గుడిచుడేనా? గుద్దంచి కట్టం చేసేది లేదా? నెల తప్పినాడిది కావన్నట్టు ఇంట్లోనేమంటాను. అరే నీకు నిన్ననే ఇస్తున్నా, వాడు టైంకు మోసం చేసిండు. నీ గుద్ద అట్లా దెంగుతనే మానం వత్తది. నేను పాపం పోనీ అని ఇప్పించిన పాపానికి నా గుద్ద దెంగుతలేవా? అట్లా అనకన్నా ఒక 2 days టైం నీకు దండం పెడతా. గుద్దలకు గుడ్డ వచ్చినాక గూడెంకులు ఆడతా అంటే ఇట్లనే అవుతుంది. అన్నా 5,000 గానే ఇత్తనే. ఏంటిది 5,000? నేను మధ్యలో లేపోతే తులి మీద మొలిచిన ఆతులు కూడా వీకియా అన్నారు నీకు. ఒక్క 2 రోజులు టైం ఇయ్యా అన్న, అంతకంటే ఎక్కువ అడుగుతలేను. అరే అవి నా పైసలు కాదమ్మా, మధ్యలో నా ఇజ్జత పోతాంది. నువ్వు ఇయ్యాల ఎవరిని మొట్ట గుర్తో గుడువు ఇలా సెట్ చేసిన కావాలి అంతే. సరే అన్న, సరే. అబ్బా ఇడు ఇప్పించిన 5,000కి ఇజ్జత్ దెంగుతాడు. 5,000 ఇడు దెంగిన దెంగులే ఎక్కువ ఉన్నాయి, 5,000 తక్కువ అయితే ఇప్పుడు. నాదే అప్పుల కాపురం రా అంటే నాకు గంటాను ఇదొకటి. నేనే మొట్ట కుడతానరా అంటే ఇది నాకు ఫోన్ చేస్తాంది. నువ్వు 100 ఏళ్ళు కాదు బేబీ, 200 ఏళ్ళు బతికేటట్టున్నావుగా. అవునా, ఎందుకు? జస్ట్ ఇప్పుడే నిన్ను తలుచుకొని బ్యాటింగ్ చేసుకున్నా. ఏంటిది? అదే ఇప్పుడే నిన్ను తలుచుకొని స్నానం చేసినా అంటానా. అవునా బేబీ, నీకేమైనా దెబ్బలు తాకినాయా? తాకలేదు. ఎందుకు అంటే పైనుంచి పడితే దెబ్బలు తలుగుతాయి. పైనుంచి నేను ఎందుకు పడతా అంటే అది ఏంజల్స్ ఆకాశంలో ఉంటారు కా బేబీ. బేబీ అప్పుడప్పుడు కొంచెం అన్నం తినొచ్చుగా. అప్పుడప్పుడు ఏంటి, నేను రోజు తింటా. అన్నం తిన్నట్టు లేదు మరి, అందం తిన్నట్టు ఉన్నది. అవునా, బానే బిస్కెట్లు వేస్తున్నావు కదా. దీన్నే పూకాశకు మంచం మోసుడు అంటారు. బిస్కెట్స్ కాదు బేబీ, నిజంగానే నువ్వు అంత అందంగా ఉంటావు. సరేలే బేబీ అర్జెంట్ గా నీ ఫోటో పంపు. వచ్చిందా ఏంటి అర్జెంట్ అంటాను? నా ఫోటో చూసుకుంటా బ్యాటింగ్ చేసుకుంటావా? ఏంటిది బేబీ? ఏం లేదు, నా ఫోటో ఎందుకు అంటున్నా. అదా కార్డ్స్ ఆడతానే క్వీన్ మిస్ అయింది. నేను మరీ అంత అందంగా ఉన్నానా? ఈ కామలంజోడుకు కరువులు ఉన్నందుకు అట్లా కనిపిస్తున్నానా? అమ్మా ఈ ముసలి కూడా విన్నాడంటావా? పిచ్చలైతది. చూసినావా ఎట్లా మాట్లాడుతున్నావు పోరుతోని? అట్లా ఉంటది మనతోని. ఏం మాట్లాడినావు? నీ పూకు మాట్లాడినావు. పోరీలతో మాట్లాడంటే ముండబొట్లతో మాట్లాడినట్టు అనుకుంటానవా? మాట్లాడితే పక్కల వండేటట్టు ఉండాలిరా, అది మాట్లాడు అంటే. దీని ముసలి పూకుల సుల్లి, దీనికి అంత టాలెంట్ ఉందంటవా? నేను ఈ రేంజ్ లో అమ్మాయిని గెలుకుతానా అంటే ఈయనకి ఎంతో కొంత ఉండే ఉంటది. కానీ ఊసిపోయి ఇల్లు వాయే మళ్ళీ కొల్లివాయే అన్నట్టు నువ్వు 10 మాట్లాడితే అది ఒకటే మాట్లాడుతుంది కారా. అంగుతావా అని అడగాలి కానీ డైరెక్ట్ నా గజం ఎక్కిత్తా ఆతులు వీకిత్తా ఏమో సొల్లు దేంగుతాడు ఎర్రి పూకు. నీకు పిచ్చలు తెలుసు, అట్లా మాట్లాడితే చెప్పుతోని దెంగుతారు. నీకు నా ముసలి పిచ్చలు తెలుసు. 5 అంటే 5 నిమిషాలు మాట్లాడి పంపు చెట్టు కింద గుప్చి గుద్దుడే. అంత నరకుడే నీ నరకుడు గుద్దల సుల్లి. నీకంత దమ్ముంటే ఎవరితోనన్నా మాట్లాడు ఇప్పటికిప్పుడు. నరకుడు కాదురా, బోసిడికే మాట్లాడు పెద్ద ముచ్చట అనుకుంటానవా? గుద్దల దమ్ముంటే ఫోన్ చేయి మరి. నేను మాట్లాడే మాటలకు నువ్వు పోయి ఊపుకుంటావు, అట్లా మాట్లాడతా మరి. నరకకు కానీ ఫస్ట్ మాట్లాడు. చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో నమస్కారం. కారం పెడితే తెల్లందాక ఎరుగుడే. సరే తిన్నావా? తిన్నగానే అప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతివి. అప్పుడు నా మొగుడు ఉన్నాడు. మరి రమ్మంటే అచ్చా అని నిన్న ఆకందంగా పోదునా? దెంగుతావు ఎందుకు దెంగావు? అమ్మతోటి మొన్న లిఫ్ట్ అడిగిండని ఇస్తే పిచ్చలు విసికిండే అంటే. ఏమో గానీ నీ సాన్లు ముట్టనియా వాడిని? నీ సాన్లు చిన్నగా ఉన్నాయి, మీ ఆరాలు సాన్లు మంచిగా మంద ఉన్నాయి. అగ్గిపెట్ట అవసరమే లేదు, నీ అక్క అమ్మలతోనే అగ్గి పుట్టిస్తుంది. ఏ చీక కర్రె కుద్ది నాకెందుకే గుద్ద అద్దం కడ పెట్టుకొని చూసుకోపో, కర్రెగుందో కమ్మగుందో కనిపిస్తుంది. ఏ చీచి పనిలేదే, నిజమే నీ పూకులో పెట్టే నా సుల్లి మీద ఒట్టు. ఎందుకు దిక్కులేదని అయితే నీ మొగడు తెంగడా? మొన్న మీ ఆరళ్ళను నూకు అని ముందట పెట్టింది గాని ఏ చిచి వద్దన్నా.
నిన్ను నూకంగా అది కావాలన్నది దాన్ని నూకుతా అంటే నువ్వు కావాలత్తావా? ఎందుకు రాను వస్తువు రమ్మంటే సరే సరేగా ఏం చేస్తాను? నూనె పెట్టుకుంటాను. ఏలు పెట్టుకుంటానవా? వేలు కాదు నూనె పెట్టుకుంటానా? నూనె కిందనా మీదనా? నీ గుద్ద ఏడ పెట్టుకుంటారో తెలియదా? కుదకెట్టుకుంటావా? గుద్ద కాదు కానీ ఏం చేస్తాను? మొడ్డ మంచిగా లేవన్నా ఎర్ర మందు తాగుతానా? ఏం పోసుకొని తాగుతాను? ఎర్ర మందులా? నీళ్ళ థమ్సప్ నీకెందుకే నేనేం పోసుకుంటే? థమ్సప్ పోసుకోకు హెల్త్ పాడైతది. నాకేమైతే నీకెందుకే? నీకేమన్నా అయితే నేను బతకా చచ్చిపోతా. ఏ ఇనురా పూక ఇను. ఏంటిదే? నీకు ఏమన్నా అయితే నేను బతకా చచ్చిపోతా అంటన్నా. రోజు నా పక్కల వండి పిల్లని క్లీన్ రంది నీకెందుకే? ఏమో ఇక నాకు తెలియదు కానీ నువ్వైతే నాకు కావాలి. నేను ముసలోడినైనా ముసలోడు ఎందుకే నీకు? ముసలోని అయినా నాకు నువ్వే కావాలి. నీ గుద్ద నీకు ఎన్నెళ్ళున్నాయి? 35 40? 35 40 ఎక్కడి 30 ఏనాయే. 30 ఏండ్ల దానికి 60 ఏండ్ల ముసలోడు ఎందుకే? నా పని అయిపోయింది, నా మొట్టలు ఎత్తలేదు. పొట్టలేవకుండా నాకు నువ్వే కావాలి. నీకున్న దమ్ము ఇవ్వనికి ఉండదు. రేపు మాపైతే మంచాల వాడే ముసలి ముండ కొడుకును పడుచుపోరివి నాతో నీకేందే? మంచాల పడ్డా నాకు నువ్వే కావాలి. మంచాల వండి ఉంటే ఎట్లనే నువ్వు వచ్చి గులించుకొని పోతావా? నీ గుద్ద 1 hour later. కొడుకు లగ్గం చేయవాయిగా? చేత్త పిల్లని చూడు. తల్లిని చేతాడా? ఎందుకు ఏడు చేస్తాడు గాని ఉండు నా మొగడత్తాడు. వచ్చి నూకుతాడు కావచ్చు, తెరబెట్టుకొని ఉండు. నూకడైనాక నిన్ను నూకనిస్తున్నా. సరే సరే ఉండు ఉండు. మావని చెడ్డి మొత్తం పదనైంది. ఏమరా పిల్ల పూక ఎట్లా మాట్లాడినా 5 నిమిషాలకే చెడ్డి మొత్తం పదన వేసుకున్నావు. గంట మాట్లాడితే నరాలు దిగి సత్తావు లంబడి. నీ పిచ్చలు మాట్లాడినావు. వాడెవడో చెక్కగాడు కావచ్చు. దాన్ని చూస్తేనే చెట్లకు ఆర్చుకుంటావురా పూక. నాకు తెలిసి ఆమె ట్రాన్స్జెండర్ కావచ్చు. నీ పెద్దల పూగ్గాని పోయి ఊపుకోపోరా, షెడ్డి మొత్తం పదనైంది. హలో గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అలాగే పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే యాంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.